అయ్యా అంటే ఎట్టుంటది అంటే కిక్ వస్తుంది. ఏం కిక్ అయ్యా అంటే పైకి ఎగులుతున్నట్టు కిక్ వస్తుందంట అది వేసుకుంటే. ఎందుకు సారాయి తాగిన బ్రాందీ తాగిన అక్కడికో వెళ్ళిపోయినట్టు ఉంటుందంట. వెళ్ళిపోయినట్టు దబ్బుని పడతాడు ఏ రోడ్డు మీద, ఎక్కడో పడతాడు. పడ్డంటనే మళ్ళీ వేసుకుంటాడు, మళ్ళీ పడతాడు. చివరికి తలంతా గాయాలు, ఒళ్ళంతా గాయాలు, నరాలంతా పోయాక అప్పుడు మంచాన పడ్డాక అయ్యా అతగాడు వినిపించండి, అయ్యా అబ్బాయి పోయింది దేవుడా. అప్పుడు చాలా మంది మరణ పడకల మీద నన్ను పిలిపించుకొని ప్రార్థన చేసి అప్పుడు చెప్పాను తప్పను. అప్పుడు ఎంత ఏడిస్తే ప్రయోజనం? చివరికి నీ శరీరం కృషించిపోయిన తర్వాత నా బోధకుల మాట నేను వినలేదు, నా హృదయపు గద్దింపులు నేను వినలేదని నీవు దుఃఖపడటం వల్ల ప్రయోజనమో లేదు. సాతాను చేతుల్లో చిక్కటి వాడు కఠినమైన దుర్మార్గుడు. వాడు నిన్ను పట్టి పీల్చి పిప్పి చేస్తాడు. అయినప్పటికీ నేను దేవుడు చేరదీస్తాడు. నిన్ను దేవుడు చేరదీయడానికి రెడీగా ఉన్నాడు. ఒక దేశ దైవ సేవకుడు ఎవరిని ద్వేషించడు, అందరినీ ప్రేమిస్తాడు, కానీ అన్నిటినీ సహించడు. అక్రమాన్ని సహిస్తూ కూర్చుంటే పరిచర్య కూడా పాడైపోద్దండి, సంఘం కూడా నాశనం అయిపోద్ది. ఎక్కడ క్రమం ఉండాలో అక్కడ క్రమం ఉండాలి, ఎక్కడ దిద్దుబాటు ఉండాలో అక్కడ దిద్దుబాటు ఉండాలి. ఒక మంచి కాపరి తప్పిపోయిన వాటిని తోలుకొస్తాడు. చదవండి. గాయపడిన దానిని కట్టుకడతాడు, దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును. దుర్బలం అంటే బలహీనంగా ఉన్న దాన్ని బలపరుస్తాడు. అయితే క్రొవ్విన వాటికి 4 పరిచర్యలు ఉన్నాయండి అక్కడ. తప్పిపోయిన వాటిని వెతకటం, తోలివేసిన దాన్ని తోలుకు రావటం, గాయపడిన వాటిని. చాలా మంది గాయపడి ఉన్నారు ఇవాళ. ఆల్రెడీ పాపాల ఊబిలో పడి, జారత్వంలో పడి, దురభ్యాసాలకు బానిసలై, ఇక నాకు క్షమాపణ లేదు, అప్పుల్లో పడి జీవితాన్ని పోడు చేసుకొని చాలా మంది నలిగిపోయి ఉన్నారు, కృంగిపోయి ఉన్నారు. ఈ రోజుల్లోనే చూసేది ఏంటంటే అనేకమైన భారాలు మాకు వచ్చేవి ఏంటంటే అనేకులు అప్పుల బాధ, శరీర బాధలు, జబ్బుల బాధలు, కుటుంబ సమస్యలు అనే రకరకాల బాధలతో. చర్చికొచ్చే వాళ్ళందరూ మంచివాళ్ళు ఏం కాదండి, చర్చికొచ్చే వాళ్ళందరూ బాధలు లేని వాళ్ళు ఏం కాదు, దేవుణ్ణి వెతికే వారందరూ మంచి పరిశుద్ధులు ఏం కాదు. ఒక ఆయన హాస్పిటల్కి వెళ్ళాడంట, మంచి హాస్పిటల్ అని చెప్తే వెళ్ళాడంట. వెళ్ళి హాస్పిటల్ అంతా తిరిగి బయటకు వస్తున్నప్పుడు అన్నాడు, ఇదేవ హాస్పిటల్ అందరు రోగాలతో ఉన్నాడు అన్నాడంట. పనికి మళ్ళీ హాస్పిటల్ ఏ బెడ్ దగ్గరికి వెళ్ళినా నాకు ఆ రోగం అంటాడు, ఈ రోగం అంటాడు. అన్ని రోగాలతో ఉన్నారేంటి? రోగులే ఉంటారు హాస్పిటల్లో, కానీ వాళ్ళు అక్కడ ఉంటారా? ఎప్పుడు సంవత్సరం ఉంటారా? 5 సంవత్సరాలుగా ఈ హాస్పిటల్లో నేను ఉన్నానని చెప్పినోడు ఉంటే ఖచ్చితంగా పనికి మళ్ళీ హాస్పిటల్. ఏంటంటే మందిరంలోకి వచ్చేటప్పుడు మనం రోగులుగానే వస్తున్నాం, మందిరంలో నుంచి వెళ్ళేటప్పుడు మనం స్వస్థపడి వెళ్ళిపోతున్నాం. దేవుని మందిరం అనేది ఒక మంచి హాస్పిటల్ లాంటిది. బట్ ఇవాళ అడ్మిషన్స్ అక్కర్లేదు, ఇక్కడ ఫీజులు కట్టక్కర్లేదు. ఇక్కడ ఇన్స్టెంట్ హీలింగ్. తలనొప్పితో మందిరంలోకి వచ్చావు, దేవుని సన్నిధి అక్కడ ఉన్నప్పుడు నువ్వు వెళ్ళేటప్పుడు ప్రశాంతతో బయటకు వెళ్తావు. నీ గుండె బాధతో, దుఃఖంతో వచ్చావు, కానీ సంతోషంతో గంతులు వేసుకుంటూ వెళ్తావు. అది దేవుడు ప్రభు అంటున్నాడు, నేను నా గొర్రెలను అలా మేపుతాను, నేను నా సన్నిధికి వచ్చిన వాళ్ళని అలా నింపుతాను. పాపముతో కుమిలిపోయి ప్రభు దగ్గరకు వచ్చేవాళ్ళు సమాధానం కలిగి వెళ్ళమంటే సంతోషంగా పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళు, కుట్టుకుంటూ వచ్చేవాళ్ళు గంతులు వేసుకుంటూ వెళ్ళేవాళ్ళు, తడుక్కుంటూ వచ్చేవాళ్ళు కళ్ళతో చూసుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఈరోజు కూడా అది నిజమైన సంఘం, అదే నిజమైన దేవుని సన్నిధి. సంఘం అనే మాట కంటే దేవుని సన్నిధి ఎక్కడ ఉందో అక్కడ నీవు ఉన్నట్టు ఉండవు. వచ్చినప్పుడు ఎట్టున్నావో వెళ్ళేటప్పుడు అలాగ ఉండవు. నీ హృదయంలో మార్పు కలుగుతుంది, ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మన మధ్య ఉంటాడు. ప్రభువు తానే ప్రతి ఒక్కరిని సరిచేస్తాడు. అయితే కొవ్విన వాటిని, బలము గల వాటిని శిక్షయు అను మేత పెట్టి లయపరచెదను. కొవ్విన వాటికంట మళ్ళీ కొంచెం మటన్ పెడితే ఏమవుద్ది? కొవ్విన వాళ్ళకి మేత అంట. ఏం మేత అంట? శిక్షయు అను మేత. శిక్ష అనే మేత పెడతాడు. శిక్షను సహించు, శిక్షా ఫలం గొప్పది. నీకు శిక్ష కలుగుతుందంటే నువ్వు తప్పు చేసావన్న సంగతి గ్రహించు. అది డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో నీకు ఏదన్నా బాధ వచ్చింది, శ్రమ వచ్చిందంటే ఎక్కడో పొరపాటు చేసావు. అందుకే శ్రమలో నీకు దేవుడు పాఠం నేర్పిస్తున్నాడు. శ్రమలో దేవుడు నీకు స్వస్థత కలుగు చేస్తున్నాడు. శ్రమ ద్వారా దేవుడు నిన్ను తన దరికి చేర్చుకుంటున్నాడు. నిజమైన క్రైస్తవ విశ్వాసిగా నీవు ఉండాలంటే నీకు కావలసినవి కొన్ని చెప్పాను కదా. శ్రమను సహించు, నమ్మకంగా ఉండు, ప్రయాసపడు, నీ జీవన సంబంధమైన వ్యాపారాల్లో చిక్కుకోకు, వాదనలు పెట్టుకోకు, ఒట్టి మాటలు మాట్లాడకు, యవ్వనేచ్ఛలకు దూరంగా పారిపో.
ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, ప్రేమను, సమాధానమును వెంటాడు. భక్తి అనేది ఒకరోజు కాదు, క్రమ ప్రకారంగా, క్రమ పద్ధతిలో మనం దేవుని సన్నిధిలో ఎదగాలి. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. వేస్తారా, మోకరిస్తారా, అది మీ ఇష్టం. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి. ఈ మందలో చేర్చబడిన నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు, దేవుడు సిద్ధపరచుకుంటున్నాడు. నా బలహీనతల నుండి నన్ను విడిపించయ్యా. నీ కొరకు వాడబడాలని ఆశ దయచేయి. నీ వాడుకునే పాత్రగా నన్ను శుద్ధి చేయయ్యా. శ్రమను కోరుకునే మనసు దయచేయి. సిలువెత్తుకుని వెంబడించే ఆశ దయచేయి. నమ్మకస్తుడిగా, నమ్మకస్తురాలుగా నన్ను చేసుకోయ్యా. సిగ్గుపడనక్కర్లేని పనివారిగా నన్ను చేయి. దేవుని ఎదుట యోగ్యుడిగా ఉండడానికి సహాయం చేయి. మాటల్లో పడిపోతున్నానయ్యా. నా మాటలు నన్ను బలహీనపరుస్తున్నాయ్యా. నా మాటలను చిక్కులు పెడుతున్నాయ్యా. వాదనలో పడిన విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నాను. వట్టి మాటలకు చోటిచ్చి వ్యర్థుడైపోతున్నాను. నా నాలుక అదుపులో పెట్టుకుంటూ నాకు నేర్పించు. భక్తిహీనులు నా ముందున్నప్పుడు నా నోటికి చిక్కం పెట్టుకుని నాకు నేర్పించు. ఒకళ్ళ ప్రార్థన నాకు నేర్పించయ్యా. ఈ జీవన వ్యాపారం నుంచి నన్ను చిక్కుల నుంచి తప్పించయ్యా. దేవుణ్ణి సంతోషపెట్టాలనే మనసు, నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణమిచ్చిన ప్రభు కొరకు జీవించాలనే ఆశ. దేవుడు వాడుకునే పాత్రగా నేను ఉండాలి. నాకెన్ని తలాంతులున్నా, నాకెన్ని గొప్ప విషయాలున్నా, నా హృదయం శుద్ధి లేకపోతే దేవుడు నన్ను వాడుకోడు. నన్ను శుద్ధి చేయి ప్రభువా. నీ సేవలోకి వచ్చాను, నీ మందిరంలో అడుగు పెట్టాను. నీ ఆదరణ పొందుకోవడానికి సహాయం చేయి. నీ చేతులు నా మీద పని చేయని అయ్యా. నీ ఆశించిన రూపంలో నన్ను తీర్చిదిద్దేసయ్యా. నోరు తెరిచి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. కొద్ది క్షణాల్లో ఈ సెషన్ అయిపోతుంది. ఎలా వచ్చావో అలా వెళ్తే ప్రయోజనం లేదు. నీ వచ్చేటప్పుడు నీ కల్మషంతో వచ్చావేమో, నీ మనస్సాక్షి సరి లేకుండా వచ్చావేమో. ఇదిగో పరిశుద్ధాత్ముడిని దర్శిస్తున్నాడు ఈ రాత్రి. ఏదో చేయాలనుకుంటున్నాను, ఏం చేయలేకపోతున్నానయ్యా. ఎన్నో సంవత్సరాలుగా వస్తున్నానయ్యా. ఈ లాస్ట్ చర్చ్ మెంబర్ నేను చెప్పుకుంటున్నానయ్యా. నాకు సహాయం చేయయ్యా. నన్ను కూడా వాడుకోయ్యా. నన్ను కూడా సిద్ధపరిచయ్యా. నన్ను కూడా ఉజ్జీవింపజేయ్యా. మంచి కాపరి, ప్రాణమిచ్చిన కాపరి, నన్ను పట్టుకోయ్యా. నేను తప్పు చేస్తే నన్ను దండించి కానీ విడిచిపెట్టొద్దయ్యా. నేను పాపంలో పడితే నన్ను కడుగు కానీ నన్ను తోసేయొద్దయ్యా. నేను ఆ విధేయుడైతే నన్ను శిక్షించు కానీ నన్ను తోలివేయొద్దయ్యా. నీవు తప్ప నాకు వేరే గతి లేదే. ఎంతో మందికి లేని భాగ్యం నాకు ఇచ్చావు. వారం వారం మంచి వాక్యాలతో నేను హెచ్చరిస్తున్నావు. మంచి ప్రార్థనా సమూహం ఇచ్చావు. చక్కగా ఆరాధించుకునే అవకాశాలు ఇచ్చావు. ఎక్కడెక్కడో ఉన్న మమ్మల్ని అందరినీ దొడ్డిలో చేర్చి వారానికి 3 సార్లు బలపరుస్తున్నావే. నీవు ఆశించిన స్థాయిలో మేము ఎదగడానికి, మేముండే స్థలాల్లో నీ సాక్షులుగా బతకడానికి నాకు సహాయం చేయయ్యా. నా ఆఫీసులో, నా కాలేజీలో, నా హాస్టల్లో, నా డిపార్ట్మెంట్లో నన్ను ఒక ప్రతినిధిగా నిలబెట్టేసయ్యా. నాకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణ కొంచెం కింద మంచం కింద కాక దీపస్తంభం మీద పెట్టినట్లుగా మంచి సైనికుడిగా నడిచేయ్యా. మంచి వ్యవసాయదారుడిగా నడిచేయ్యా. మంచి జత పనివాడిగా నడిచేసయ్యా. నమ్మకత్వం నాకు దయచేయ్యా. పరిశుద్ధత నాకు దయచేయ్యా. పరిశుద్ధాత్మ శక్తి నాకు దయచేయ్యా. శోధన జయించడానికి సహాయం చేయ్యా. నివాసించిన స్థాయిలో నన్ను నిలబెట్టేసయ్యా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి ఈ రాత్రి మమ్మల్ని చూడయ్యా. ఎంతో మందికి లేని భాగ్యం మాకు ఇచ్చావు.
ఇలాంటి ఉపవాస ప్రార్థన సమయాలు మమ్మల్ని మేము శుద్ధీకరించుకునే సమయాలుగా, నూతన బలమును పుంజుకొని, దైవ ప్రత్యక్షతలను పొంది, అభిషేకమును పొంది, బయటకు వెళ్ళినప్పుడు నిన్ను మహిమపరిచేవారిగా, నిజ క్రైస్తవుడంటే ఇలా ఉంటాడని మా మాటలతో, మా జీవితంతో మేము సాక్ష్యం ఇచ్చేవారికి ఉండడానికి సహాయం చేయ్యా. ఈ రాత్రి నీ ఆత్మను కుమ్మరించి ఈ ఆవరణలో ఉండే ప్రతి ఒక్కరు నీవు కోరుకున్నవారే కదా, నీవు ఏర్పరచుకున్నవారే కదా, నీ ప్రేమను పొందిన వారే కదా, నీవు ఆకర్షించుకున్న వారే కదా. ఈ రాత్రి నీవు వారిని అభిషేకించిన ఆయన. ఇంకా ఎవరైనా వీరిలో బలహీనలై ఉంటే ఈ రాత్రి నజరుడైన యేసుక్రీస్తు నామములో వారి బలహీనతలను బలముగా మార్చుతున్నాము. ఇంకా కడగబడిన హృదయాలుంటే ఈ రాత్రి నీ ఆత్మతో అభిషేకించు. బండలను పగలగొట్టు సుత్తి వంటి నీ మాటలతో, నీ అగ్నితో వారిని శుద్ధీకరించి పరిశుద్ధపరచును ఆయన. నీ కొరకు పగపగమంటే మంటగా మమ్మల్ని బ్రతికించు. నీ నామాన్ని మహిమపరిచే మెరుపు మాకు దయచేయము. లైవ్ లో వీక్షిస్తున్న వారిని కూడా దర్శించిన ఆయన. ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరు ఈ లైవ్ లో జాయిన్ అవుతున్నారో, ఎవరెవరు నీ యొక్క దృష్టిలో ఉన్నారో, పరిశుద్ధాత్మని కార్యాలు ఈ లోకమంతా జరగవలసిన ఈ అంచె దినాలలో ప్రతి బంధించబడిన ఆత్మను నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. ప్రతి కృంగిన వ్యక్తిని నజరుడైన యేసుక్రీస్తు నామములో లేవనెత్తుచున్నాము నాయన. నీ చేత కోరుకొనబడి సాతాను చేతుల్లో చిక్కుకొని అలమటిస్తున్న వారిని ఈ రాత్రి నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. ఈ రాజ్యాన్ని కట్టే పనులు మమ్మల్ని వాడుకోనాయన. వాక్యాన్ని చెరిపి పాడు చేసే, కలిపి చెరిపేటి బోధలకు గురైపోయి సాతాను చేతుల్లో చిక్కుకున్న ప్రతి విశ్వాసిని, విశ్వాస భ్రష్టులైన వారిని ఈ రాత్రి యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. మమ్మల్ని ప్రార్థనా పరులుగా చేయ్యా, పోరాడే సైనికులుగా చేయ్యా, శ్రమను కోరుకునే వారిగా చేయను ఆయన. సిలువెత్తుకొని వెంబడించే వారిగా చేయ్యా, ఆత్మలను సంపాదించే జాలరులుగా చేయ్యా. నీ రాజ్యాన్ని కట్టే పనులు మంచి వ్యవసాయదారులుగా మమ్మల్ని చేయి. తోటి జత పని వారిగా నీ పనిని చేయగలడానికి సహాయం చేయ్యా. ఈ ఆత్మను మా మీద కుమ్మరించుము తండ్రి. ఈ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న ప్రతి మినిస్ట్రీలో, ఆర్ఫనేజ్ మినిస్ట్రీ, చిల్డ్రన్స్ మినిస్ట్రీ, యూత్ మీటింగ్స్, కాటేజ్ మీటింగ్స్, ముఖ్యంగా వర్షిప్ కాన్ఫరెన్స్ కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ అద్భుత కార్యాలు మేము చూడాలయ్యా. మోకాళ్ళ మీద పోరాడి గొప్ప జయాన్ని చూచినట్లుగా మాకందరికీ ఆ అభిషేకము దయచేయి నాయన. ప్రార్థన సిద్ధపాటు దయచేయి తండ్రి. రాజ్ ప్రకాష్ పౌల్ను, జెస్సీ పౌల్ను దర్శించుము. తెగించిన ఆయన ముందుకు సాగుతుండగా అపవాదికి ఎటువంటి అధికారం వారి శరీరాల మీద ఏ విధమైనటువంటి ప్రభావం లేకున్నట్లుగా నీ ఆత్మతో నింపి ప్రతి కార్యాన్ని జరిగించడానికి కావలసిన విశ్వాసమును, సిద్ధపాటును, బలమును, ఆర్థికమైన, లోక సంబంధమైన ప్రతి పర్మిషన్స్ విషయంలో, ప్రతి కార్యాలలో పరిశుద్ధాత్మను కల్పుదల చూడడానికి సహాయం చేయమని ఆయన. మానవ రీతిగా అసాధ్యమైన కార్యాలు నీ ద్వారా సాధ్యమని నిరూపించడానికి తెగించి ముందుకు సాగుతుండగా మా ముందుండి నడిపించము నాయన. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుడే మా దేవుడని, అసాధ్యాలు సుసాధ్యాలు చేసే దేవుడని ఈ అంచె దినాలలో నిరూపించుకోము తండ్రి. స్వజనుల ద్వారా, బయట జనుల ద్వారా, సంఘముల ద్వారా, విశ్వాసుల ద్వారా, అవిశ్వాసుల ద్వారా, సంఘములో ఉన్న కృతజ్ఞత లేని వారి ద్వారా కలుగుతున్న ప్రతి ఆటంకమును, ప్రతి విధమైన అటాక్ను నజరుడైన యేసుక్రీస్తు నామములో ఎదురుస్తున్నాము నాయన. పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించి నిన్ను మహిమపరచుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో
అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం.